మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శంబాల సక్సెస్ తర్వాత సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? He said, పర్సనల్గా ఏం మాట్లాడారు? you made it. ఎమోషనల్ అయ్యారా? ఉంటుంది కదా, ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఆది సాయి కుమార్ గారి రియాక్షన్ ఏంటి? డార్లింగ్ కొట్టాం కదా అయితే అంటే ఒక ప్రదేశంలో ఉల్కబడితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మీరు చాలా రీసెర్చ్ చేశారట. కొన్ని కేసెస్లో ఈ మెటీరియల్ పడిన తర్వాత ఇది గ్లో. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు మన పురాణాల ప్రకారం. లేదు, మీ సినిమాలో కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేశారు. అవును. సో అసలు ఎలా క్రియేట్ చేశారు ఈ పాయింట్, ఎలా వచ్చింది? యాక్చువల్గా థీమ్ ఎత్తుకుంటే ఏంటంటే అర్షడ్ వర్గాలు. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా రీసెర్చ్ చేశారు మీరు. ఆ క్లైమాక్స్ విషయంలో చాలా మందికి క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఇంకాస్త క్లియర్గా చెప్పుండాలి ఏమో అని చెప్పి. అక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంది, మాకు కొంచెం బడ్జెటరీ ఇష్యూస్ వల్ల. మీరు ఈ సినిమాకి టైటిల్ పెట్టారు అండ్ సినిమాని షూట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యే లోపల కలికి వచ్చి చాలా పెద్ద హిట్ అయిపోయింది. భయమే లేదా? ఎక్కడన్నా చిన్న ఇదైతుందేమో అంటే కలికి నుండి మనం ఏమన్నా తీసుకొచ్చి మన కాంట్రవర్సీ అవుతుంది. ఒకరిది ఒకటి ఉంటుంది ఒపీనియన్. ఆది గారికి అప్పటికి 13 సినిమాల నుంచి హిట్ లేదు. ఆది గారు ఎందుకు అనే ఆలోచన ఇప్పుడు రాలేదా? ఇప్పుడు ఆది గారు హీరో, మనకేముంది? సో ఆ క్యాల్కులేషన్ వేసుకున్నారు. హాయ్, వెల్కమ్ టు మై షో. శంబాల ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈరోజు ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. నిజానికి ఒక సినిమా సక్సెస్ అవ్వడం అనేది అంత పెద్ద విషయమేం కాదు. అయితే ఒక వ్యక్తి సంకల్పం, ఒక వ్యక్తి పట్టుదల ఈరోజు ఇండస్ట్రీలో ఎంతమందికి సక్సెస్ తీసుకొచ్చిందంటే ఆ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి గుర్తింపు వచ్చింది. సో శంబాల మూవీని డైరెక్ట్ చేసిన యుగంధర్ ముని గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి శంబాల మూవీ విశేషాలు, అలాగే ఆయన సినీ జర్నీ ఇప్పటివరకు ఎలా సాగింది, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీకు చాలా పెద్ద కంగ్రాట్స్ కాదు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ విజయమైనా లేకుంటే ఒక క్రాఫ్ట్లో ఉండే టెక్నీషియన్ విజయమైనా అది తన పర్సనల్ సక్సెస్ వరకే అవుద్ది. అదే ఒక డైరెక్టర్ సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ అవుద్ది. శంబాల మూవీ చూస్తే సార్, మన ఆ సినిమాలో నటించిన శివకార్తిక్ గారు కానీ, ఇంద్రనీల్ గారు కానీ, ప్రియా కానీ, మీసాల లక్ష్మణ్ కానీ, సో వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ పడ్డాయి. కథలో అంత పవర్ ఉంది, ఆ క్యారెక్టర్స్లో అంత డెప్త్ ఉంది. మీరు అలాగే వాళ్ళందరినీ డైరెక్ట్ చేశారు. సో ఒక్క శంబాల సక్సెస్ అనేది ఇంతమందికి గుర్తింపు తీసుకొచ్చింది. ఎలాగో ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు వాళ్ళ ఆనందం ఇంకా అది పీక్స్. సో వీళ్ళందరితో పాటు మీకు సక్సెస్, ఇండస్ట్రీకి మంచి సక్సెస్, అందువల్ల మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ సార్, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది మాట్లాడుకొని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. శంబాలకు సంబంధించి మీరు ప్రెస్కి ఒక షో వేశారు AAAలో. అవును. మూవీ స్టార్ట్ అయింది, అందరం కూర్చున్నాము. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకో ఏమో మీరు ఆ మెట్ల దగ్గర నుంచి వచ్చి అక్కడ నిలబడ్డారు. సినిమా చూస్తున్నారు, రియాక్షన్ చూస్తున్నారు, టెన్షన్గా ఉన్నారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా అలా నిలబడే చూస్తున్నారు, అలాగే చేతులు కట్టుకొని సినిమా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అందరి రియాక్షన్ చూసి అప్పుడు మీరు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు మేము కూడా వచ్చి మీతో మాట్లాడాము. ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? అంటే అండి, ఇప్పుడు మూవీ అందరూ కష్టపడే చేస్తారండి. సార్ ఎండ్ ఆఫ్ ది డే అంతా కష్టపడే, ఎవ్రీ టీమ్ ఏ మూవీ అయినా సరే అందరూ కష్టపడే చేస్తారు. చేసిన తర్వాత ఇది రిజల్ట్ లాంటిది. మనం ఏ ఎంసెట్ ఎగ్జామో లేదా నీట్ ఎగ్జామో రాసి రిజల్ట్ లాగ్ కదా అది. అండ్ అది ఫస్ట్ షో మాది. అంటే దానికి ముందు రోజు ప్రీమియర్ వేసాము. ఆ ప్రీమియర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొంతమంది బయట వాళ్ళు అంతా ఉన్నారు, అందరికి నచ్చింది మూవీ. కాకుంటే ఇప్పుడు ఈ ప్రెస్ కేసిన షో వచ్చి మోర్ ఆఫ్ ఎగ్జామ్ లాంటిది. అంతే. ఇప్పుడు అక్కడ ఏంటి వచ్చేది రిజల్ట్ బేసిక్గా. సో అంటే ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ రియాక్షన్, లైక్ అంటే ఇప్పుడు మూవీ చూసేటప్పుడు అంటే ఫోన్లు చూసుకుంటారా లేదా చూస్తున్నారా సినిమా, లేదా అంటే బేసిక్గా ఇంకోటి నేను ఏం నమ్ముతానంటే అండి, ఆడియన్స్ మూవీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే
మూవీ ఎంగేజ్ చేయనట్టు ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారు. అయినట్టు, లేదా ఏదో వాళ్ళు సీరియస్ గానే చూస్తూ ఉండాలి సినిమా, లేదంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు థియేటర్లో. ప్రెస్ కేసినప్పుడు ఎంగేజ్ అవుతున్నారా కావట్లేదా అంటే, ఇప్పుడు ప్రెస్ వాళ్ళంతా కూడా కొంచెం దే మెయింటైన్ పోకర్ ఫేస్ కరెక్ట్. హానెస్ట్గా. అంటే తప్పు కాదు, అది కరెక్ట్ కూడా. అవును. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ అది బేసిక్గా. అంటే ఇప్పుడు మనతో వచ్చేసి మనతో బాగున్నారా సార్ ఇంతవరకు బాగుంటుంది, బట్ వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం ఈజీ కనుక్కోలేం కదా. అవును, కరెక్ట్. సో అది ఆ టెన్షన్తో చూస్తున్నా. సూపర్. అండ్ ఈ సినిమా, ఈ జర్నీలో మీరు పడ్డ కష్టాలు, లేకుంటే మీరు అచీవ్ చేసిన ఆ పాయింట్, ఆ ఆనందాలు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సార్. మీ జర్నీ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు ఆది సాయి కుమార్ గారు కానీ ఇండస్ట్రీకి సాయి కుమార్ గారు చేసిన ఆ సేవ అనొచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళ ప్రయాణం అయింది. అది ఆయన పర్సనల్ సర్వీస్ అనుకోకూడదు, అది ఇండస్ట్రీకి సేవే అనుకోవాలి. అలాంటి సాయి కుమార్ గారు వాళ్ళ బాబు హిట్ కొట్టాలని చెప్పి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో మాకు పర్సనల్గా తెలుసు. ఒక్క సక్సెస్ కోసం ఆది సాయి కుమార్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు పర్సనల్గా తెలుసు. శంబాలా సక్సెస్ తర్వాత సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఆది సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సాయి కుమార్కి గ్రేట్ఫుల్ ఉన్నారు మేము అందరూ కూడా. ఇప్పుడు ఆది గారు పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, అంటే మా మూవీ హీరో, మా హీరో అంతా. సాయి కుమార్ గారు చేసిన ప్రమోషన్, అంటే ప్రమోషన్ వైజ్ మమ్మల్ని మొత్తం గైడ్ చేసి తీసుకెళ్ళి అంత చేసినంత సాయి కుమార్ గారు. అంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎక్కడో తిరుపతి మాది, ఇప్పుడు ఎక్కడో మదనపల్లిలో ఒక థియేటర్లో అక్కడ ఫుల్స్ అయ్యి, అక్కడ నుండి కాల్స్ వచ్చి నాకు, అక్కడ ఎవరో కజిన్స్ ఎవరో ఉంటారు కదా, సో పోతే అని ఆ వీడియోస్ అన్నీ పెడుతుంటే అంత నూక్ అండ్ కార్నర్స్ రీచ్ అయింది అంటే దానికి కారణం మాత్రం సాయి కుమార్ గారు. అండ్ మీరు అన్నట్టు హోల్ ఇండస్ట్రీ సపోర్టెడ్ అస్ అండి. అండ్ సపోర్ట్ చేసిన దానికి మేజర్ రీజన్ సాయి కుమార్ గారే. అండ్ ఇప్పుడు నేను అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఆఫ్లైన్లో చెప్తా. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ కలుస్తుంటే సాయి కుమార్ గారికి ఆ ఫ్యామిలీకి హిట్ ఇచ్చావు, ఆదికి ఒక హిట్ ఇచ్చావు అని వాళ్ళు, అంటే ఎవ్రీ వన్ వాంట్స్ ఆది గారు టు సక్సీడ్ అండ్ సాయి కుమార్ గారు టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు కిరణబోరం గారు కానీ వీళ్ళు కానీ, కిరణబోరం గారు చెప్తూ ఉండే ఎస్ఆర్ కళ్యాణ్ చేసినప్పుడు అయితే వాళ్ళు చాలా భయంగా ఉండేదంట. సాయి కుమార్ గారు పెద్ద యాక్టర్ కదా, బట్ హీ మేడ్ దెమ్ కంఫర్టబుల్, హీ గైడెడ్ దెమ్. సో ప్రతి ఒక్కరికి ఇది ఏఎంబిలో షో చేసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత న్యాచురల్గా ఉంటుంది కదా యాంగ్జైటీ. సో మిగతా వాళ్ళంతా ఏవో చెప్తున్నారు బాగుంది అది అని, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సాయి కుమార్ గారు వైఫ్ తురేక్ గారు వచ్చి బాగుందమ్మా చాలా బాగుంది, ఆది గారు బాగుందంటారు, ఆది గారు వైఫ్ అరుణ గారు బాగుందంటారు. నేను సాయి కుమార్ గారి దగ్గరికి పోయినా. ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా బిల్డ్ ఇచ్చావు, బాగా నాట్స్ వేసావు, సెకండ్ హాఫ్ నువ్వు ఎట్లా చేస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది మా సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అంటే ఇది ఉంటుంది కదా, అంటే నీడ్ అప్రూవల్. అంటే సెకండ్ హాఫ్ అయినాక హీ సెడ్ ఇట్స్ గుడ్, బాగుందమ్మా అని చెప్పేసి హగ్ ఇచ్చేసి. పర్సనల్గా ఏం మాట్లాడారు? పర్సనల్గా ఏంటంటే, అంటే వీ డిడ్ ఇట్ అన్నట్టు జరిగింది డిస్కషన్. అంటే యు మేడ్ ఇట్ హ్యాపీ. ఎమోషనల్ అయ్యారా? కొంచెం ఇంకా కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదండి. సో ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఆది సాయి కుమార్ గారి రియాక్షన్ ఏంటి? ఏమన్నారు మీతో? హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డార్లింగ్ కొట్టాం కదా అయితే అంటే ఆ సెకండ్ ఏది మాకు ఇంకా ఆ హౌస్ఫుల్స్ అవన్నీ మాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఇది నిజమేనా అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను, మా ప్రొడ్యూసర్ మన మైదర్ గారు అంటున్నారు, ఇట్లా ఇదంతా మార్నింగ్ నిద్ర లేవగానే ఇదంతా నిజమేనా అవుతుందా, ఫోన్ కొంచెం చూసుకుంటే అయింది అంతా. అంటే ఇట్ వాస్ లైక్ అన్బిలీవబుల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అవును. వాస్తు పురుషుడు అనేది మన పురాణాల ప్రకారం నిజంగా శివుడు ఒక ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన తలలోని స్వేదం అట్లా రాలి పడుద్ది. నిజానికి ఆ వాస్తు పురుషుడే భూమిని ముంచేస్తాడు. దేవతలందరూ కలిసి ఆయన మొహాన్ని భూమి కానిచ్చేసి సో అతన్ని వాస్తు పురుషులుగా చేసేస్తారు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు మన పురాణాల ప్రకారం. మీ సినిమాలో కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేశారు. సో అసలు ఎలా క్రియేట్ చేశారు ఈ పాయింట్, ఎలా వచ్చింది థాట్? అంటే వాస్తు ఏదైతే చూపించామో అది మన మత్స్య పురాణం ప్రకారం అది ఉంది. దట్ ఈస్ ద రియల్ స్టోరీ అనమాట. దానికి ఈ అసురుడిది అనేది మన ఫిక్షన్ స్టోరీ. మీరు చదివారా ఇది వాస్తు పురుషుల గురించి? మొత్తం చదివే చేసింది. అప్పుడేనా వచ్చింది పాయింట్? అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఇది కాదండి. సినిమా స్టార్టింగ్ అంటే ఎత్తుకుంటే ఏంటంటే
బేసిక్గా మనం ఒక ఒక ఊరు ఉంది. ఉమ్, ఇది రిలీజియస్ ఊరు. ఉమ్, ఈ ఊర్లోకి ఒక సైంటిస్ట్ లేదంటే ఒక ఒక నాన్ రిలీజియస్ పర్సన్ రావడం అనేది ఇట్స్ కామన్ ట్రోప్ మంది. అవును. అది మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఉమ్, కార్తికేయలో చూస్తుంటాం, అవును ఇంకొక అవును. సినిమాలో చూస్తుంటాం, చాలా సినిమాలు ట్రోప్ చూస్తుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ, ఒక ఉల్కా వచ్చి పడింది, ఉమ్, మెటీరియర్ వచ్చి పడింది. పడినప్పుడు దానివల్ల జరిగేది వేరే జరుగుతోంది, కానీ ఊరు వాళ్ళు వేరే అనుకుంటారు. అంటే ఇద్దరు పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో ఉమ్, జరుగుతోంది. అండ్ స్వతహాగా నాకు చెప్పాలనుకున్న థీమ్ ఏంటంటే అరిషడ్ వర్గాలు. ఉమ్, దట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద మూవీ అండి. సార్. సైన్స్ వర్షన్ శాస్త్రం ఇది నెక్స్ట్ లేయర్. ఉమ్, మేబీ ఇప్పుడు అందరూ వచ్చి సైన్స్ శాస్త్రం గురించి పై లేయర్ గా వచ్చింది, కానీ ఉమ్, యాక్చువల్ గా థీమ్ ఎత్తుకుంటే ఏంటంటే అరిషడ్ వర్గాలు. సో బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనల్ని మనం జయించినప్పుడు ఉమ్. ఇంకా అవతల వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఓ నెగిటివ్ ఎనర్జీ కూడా ఏం చేయలేదు. ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ఆ సినిమాలో మీరు చూస్తే హర్షడ్ వర్గాలు అని చెప్పేసి కావచ్చు, ఆ హర్షడ్ గ్రాసి అని చెప్పేసి అది కూడా ఉంది పదం, మన పురాణాల్లో ఉంది. హర్షడ్ గ్రాసి అనే పదం కూడా ఉంది. ఇది ఏమైనా చూసుకుంటే ఏంటంటే నిన్ను టెంప్ట్ చేసేదానికి 100 మంది, ఎనీ విచ్ వే. సో అది చెప్పాలనుకున్నారు. అది నా ఇది. సో అట్లా మనిషిని మనిషి వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేది అనేది ప్రైమ్ కాన్సెప్ట్. దాని తర్వాత లేయరు సైన్స్ వర్సెస్ శాస్త్రం అనేది. ఉమ్, ఇప్పుడు మనం మర్రి చెట్టు ఉందండి. ప్రపంచం మొత్తంలో రావి చెట్టు, వేప చెట్టు అండ్ తులసి చెట్టు, ఈ మూడు మాత్రమే మనకు 24/7 ఆక్సిజన్ ఇస్తుంది. ఉమ్, ఇవి కాకుండా మిగతా అన్ని చెట్లు కూడా డేలో మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నైట్లో మనకు ఇట్ విల్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అనమాట. ఉమ్, ఇప్పుడు ఈ ఈ విషయాన్ని ఎప్పుడో 5,000-10,000 సంవత్సరాల క్రితము వాళ్ళు రాశారు దాన్ని. ఉమ్. ఎట్లా కనుక్కున్నారు అంటే వీ డోంట్ నో దట్. మేబీ అప్పట్లో ఉన్న సూపర్ కాన్షియస్నెస్ తో దే కెన్ ఫీల్ దట్ ఎట్లా అని మనకు తెలియదు. అప్పుడు సైన్స్ లేదు. అప్పుడు సైన్స్ అనే పదం, అని అదే అంటున్నా, సైన్స్ అనే పదం లేదు కానీ సైన్స్ ఉంది. ఉమ్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడ వస్తుంది ఇష్యూ, ఎక్కడ వస్తుంది అంటే ఈ సైన్స్ అనే పదం కనుక్కునేది ఎప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినా కనుక్కున్న పదం సైన్స్ అనేది. సో అది కనుక్కున్నప్పుడు నింటే సైన్స్ ఉంది అనేది తప్పు అంటున్నా. ఉమ్. దానికి ముందు నింటే సైన్స్ ఉంది, గాలి ముందు నుంచి ఉంది కదా. ఉంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కనుక్కున్నారు ప్రాణవాయువు ఈ మూడిట్లో ఉంటుంది, ఇంకేముంది. ఇప్పుడు ఆక్సిజన్ అనే పదం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ దాన్ని అవును కరెక్ట్ అంటారు. బట్ ఇది ఎప్పుడంటే ఉంది. ఉమ్, అందుకు ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, నైట్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, కానీ మర్రి చెట్టు దాని ఓడలు అంతా లైక్ హ్యూజ్ కాబట్టి ఇట్ ఎమిట్స్ హ్యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అనమాట. అందుకని ఏం చేశారు, ఊర్లో అంతా దానికి పడుకుంటాము కూర్చుంటాం అని జరుగుతూ ఉంటాయి కదా. సో మర్రి చెట్టుని దెయ్యంతో ఒక ఆపాదించేసాం. లింక్ చేసేసారు. అంటే బేసిక్గా నువ్వు సినిమా కూడా చూసినా, ఎక్కడ చూసినా మనము దెయ్యం సినిమా చూసినా సరే చెట్టు చూపిస్తాం, మర్రి చెట్టు చూపిస్తారు. ఉమ్, చూపించగానే మనకు దెయ్యం అనే ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంది అంటే మర్రి చెట్టుకు మీరు పడుకున్నారంటే నైట్ అది ఎమిట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎంత పట్టేస్తుంది. ఉమ్, మీకు ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో మీకు ఇది హెవీ అవుతుంది, అంతే. సో పట్టేస్తుంది. సో అందుకని మీరు ఊర్లో చూస్తే దాని కింద ఉంటే ఎవరో పైన వచ్చి కూర్చున్నట్టుంది, పైన ఎవరు కూర్చోట్లేదు. ఉమ్, ఈ కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ఇది అవ్వడం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడు వచ్చి ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ప్రాణవాయువు అని చెప్తే ఎవరు వినరు మాట. అప్పట్లో అసలు ఎవరు వినరు. అసలు వినరు ఎవరు మాట. దానికి సింపుల్ గానే అక్కడ ఉంటే దెయ్యం రా అన్నారు. వేప చెట్టు దేవుడు రా అని చెప్పారు. అయిపోయింది, క్లోజ్. ఇంకా ఉమ్, అందుకే తులసి చెట్టు ఇంట్లో ఉంటది, రావి చెట్టు టెంపుల్లో ఉంటది, ఉమ్, వేప చెట్టు మన పొలాల్లో ఇంట్లో అన్నిట్లో ఎక్కువ ఉంటది మనకు. ఉమ్, సో అట్లా మన దాంట్లో ప్రతిదాన్ని నేరుగా చెప్తే వినరు కాబట్టి దానికి ఏదో జోడించి ఉమ్. ఇప్పుడు గోర్లు కట్ చేయడం కావచ్చు, అంతే. దానికి ఒకటి ఉంది. కాలు కడుక్కోవడం కానీ. కాలు కడుక్కోవడం కావచ్చు. ఎందుకు బేసిక్గా మన దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సనాతనం ధర్మంలో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఉమ్, మీరు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఏదైనా నువ్వు క్వశ్చన్ చేసి దాని ఆన్సర్ కనుక్కో, ఉమ్, లేదా దాన్ని బ్లైండ్గా ఫాలో, చాయిస్ నీది. నువ్వు క్వశ్చన్ చేయాలనుకున్నావా, దాన్ని క్వశ్చన్ చేస్తే నీకు ఇంకో ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. అట్లా డీప్ వరకు నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీకు ఎక్కడో ఆన్సర్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు మనము మీరు విన్నారో లేదో ఊర్లో వచ్చేసి బకెట్లో వాటర్, అంటే మనం ఇప్పుడు షవర్లో చేసాయి కానీ అప్పుడు బకెట్స్లో మనం మగ్తో తీసుకునేటప్పుడు అడుగును తీసుకోవద్దు అంటారు. అవును. అడుగు నీళ్ళు పోసుకోవద్దు అంటారు. పోసుకోవద్దు అంటారు. ఎందుకురా అంటే నీకు కట్నం రాదురా అంటారు. ఉమ్, కట్నం రే అడుగు నీళ్ళు పోసుకోమంటే అత్తగారు కట్నం మీరు అంటారు. ఉమ్. చిన్నప్పుడు అందరూ మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పేది, రే మాది నెల్లూరులే, మాకు తెలుసా సార్. రేపొద్దున రాదురా నీ కట్నము అది ఇది అని చెప్పేది అనమాట. అనేది అందరూ దాని గురించి పోసుకోరు అనమాట. కానీ యాక్చువల్గా అప్పట్లో ఏంది,
వాటర్ పెద్ద ఎక్కడో ఒక స్టోరేజ్ ఉంటుంది, అక్కడ నుండి వాటర్ తీసి దీంట్లో పోస్తారు ఈ బకెట్లోకి. సో పోసినప్పుడు ఆ వాటర్ అంతా దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా వెళ్ళి కింద అడుగు ఫామ్ అవుతుంది. సో అది అది రే అది అడుగు ఫామ్ అవుతుందిరా, ఇది చేయదురా అంటే ఎండరు మాట. అందుకని అత్తగారు కట్నం వేరంటే ఎంటర్ మాట. ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంది. ఇప్పుడు వీటిలో కొన్ని అబ్సల్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మనం టైం పెరిగి ఇదయ్యేటప్పటికి అబ్సల్యూట్ అవుతుంది. అబ్సల్యూట్ అయిన దాన్ని వదిలేయాలి. అబ్సల్యూట్ అయిన దాన్ని అట్లే పెట్టుకున్నామంటే అది మూఢనమ్మకం అవుతుంది. కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే ఇంత డిఫరెన్షియేషన్ పెట్టుకోమన్నమాట. శాస్త్రం ఇదంతా మూఢనమ్మకాలు. మనం ఓన్లీ బొట్టు పెట్టుకుంటేనే, బొట్టు పెట్టుకుంటాం కదా, దానికి చాలా ఉంది బ్యాక్ ఎండ్. చెప్తే అదే టాపిక్ అయిపోద్ది, ఆపేస్తాను. సో ఇంత ఎలా చదివారు? అంటే ఇంక రీసెర్చ్ చేసామండి. ఇంకా అంటే బేసిక్ స్వతహాగానే నేను కొంచెం హిస్టరీ ఎక్కువ చదువుతూ ఉంటాను. హిస్టరీ ప్లస్ ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాను. సో ఇంకా అది ఈ రోజుది కాదనమాట. సినిమా కోసం కొత్తగా మీరు చేయలేదు, బై డిఫాల్ట్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇవన్నీ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉంటాం కదా హిస్టరీ. ఇప్పుడు హిట్లర్ అని, ఇంకోటని, ఇప్పుడు శంబాలా ప్లేస్ ఉంది. ఇది నాకు అంటే నాకు ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ బ్యాక్ తెలుసు ఈ శంబాలా అనే ప్లేస్ ఉంది. ఓకే. హిమాలయాల దగ్గర ఉండొచ్చు, ఇట్స్ ఎ మిత్. మన హిందూయిజం ప్రకారం కానీ బుద్ధిజం ప్రకారం కానీ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అలెగ్జాండరు ట్రై చేసినాడు, హిట్లరు ట్రై చేసినాడు ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అంటే బుక్సే కదండి ఇవన్నీ. నాలెడ్జ్ అంతా ఎట్లా వస్తుంది, బుక్స్ వస్తుంది. ఇప్పుడు అప్పట్లో అలెగ్జాండర్, హిట్లర్ వీళ్ళు అంటే అక్కడ సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి పంపించడం, వరల్డ్ వార్ 2 టైం ఆ టైం దీంట్లో. సో ఇవన్నీ ఒక 10 ఇయర్స్ బ్యాకే తెలుసు అంటే శంబాలా అనే ప్లేస్ ఉంది ఇది అని. బట్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేదానికి కొంచెం టైం పట్టింది. అసలు శంబాలా, ఇప్పుడు అందరూ శంబాలా అనేది ఒక ప్లేస్ అంటారు, కానీ నేనేమంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ అంట. నిజంగా ఇప్పుడు శంబాలా ప్రకారం ఏంది అంటే మనం అందరూ కూడా సూపర్ కాన్షియస్ గా ఉండాలి. అంటే అర్షడ్ వర్గాలన్నింటినీ జయించాలి, వదిలేసి నార్మల్ గా ఉన్నాము అంటే ఇప్పుడు ఈ ఊరిని మనం శంబాలా అనొచ్చు, హైదరాబాద్ ని. ఓకే. అదొక థాట్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అది మనము ఏది మనం నేరుగా చెప్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అట్లా ఉందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మీరు శంబాలా అన్నారు, సో మీరు ఈ సినిమాకి టైటిల్ పెట్టారు అండ్ సినిమాని షూట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యే లోపల కల్కి వచ్చి చాలా పెద్ద హిట్ అయిపోయింది. భయమే లేదా? లేదండి, ఇంకా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు శంబాలా అనే టైటిల్ కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ నేను మా ప్రొడ్యూసర్స్ చెప్పినా సరే, ఇంకెవరికైనా చెప్పినా శంబాలా అంటే ఏంది అనేది పెద్ద క్వశ్చన్ వచ్చేది. దాన్ని మొత్తం ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇంత పెద్ద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పేది అనమాట. అంతా హీరోకి కూడా అట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను స్టోరీ హీరో గారికి చెప్పేసినాక అనుకుంటా ఇది రిలీజ్ అయింది. ఇంకా అప్పుడు మీ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, December 18th స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. అయితే ఈజీ అయింది నాకు. ఇప్పుడు శంబాలా అనగానే కల్కిలో ఉంది శంబాలా, కల్కిలో శంబాలా ఉంది. ఓకే. ఏమన్నారు మీ టీం సినిమా చూసి? కల్కి చూసిన తర్వాత ఏంది మీ రియాక్షన్, మీ టీం రియాక్షన్? అంటే బేసిక్గా ఎక్కడన్నా చిన్న ఇదైతుందేమో, అంటే కల్కి నుండి మనం ఏమన్నా తీసుకొని కాపీ కొట్టామా ఇదన్నా అట్లా అనుకుంటారా, అది ఇది అనేది ఒక చిన్న కన్సర్న్ అయితే రైజ్ అయింది అందరిలోకి. బట్ నా పాయింట్ ఏంటంటే కల్కికి మన సినిమాకి ఏం సంబంధం లేదు. బట్ థిమాటికల్ గా మనం తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు కల్కిలో కూడా మీరు చూస్తే శంబాలాలో ఎవరుంటారు, అంతా కూడా హైయెస్ట్ కాన్షియస్ లెవెల్ పీపులే ఉంటారు ప్లేస్. అక్కడ కల్కి పుడతారు, పుట్టి వచ్చి ప్రక్షాళనలు చేస్తారు అని చెప్పేది కాన్సెప్ట్. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి యుగంలో దేవుడు ఒక రూపం తీసుకుంటాడు, రూపం దాల్చి ఆ దీంట్లో ఉన్న ఏదైతే నెగిటివ్, అంటే అది రాక్షసుడు అంటాము లేదా ఇంగోరు అంటాము ఏదంటాము, ఆ నెగిటివిటీని ఇది చేస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ బేసిక్. అంటే అది వాట్ ఎవర్ మన హిస్టరీ పురాణం అంతే. ఇప్పుడు శంబాలా అనే ప్లేస్ లో రేపొద్దున కలియుగంలో పాపాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో, పాపాలంతా పండుతాయి అంటాం కదా మనం, పాపాలు పెరిగి ఎప్పుడైతే పండుతుందో అప్పుడు శంబాలా అంటే ఒక సైన్యం వస్తుంది, వచ్చి ప్రపంచం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. దీనికి కల్కి ఇది అని చెప్పేది కాన్సెప్ట్ మంది. కాకుంటే ఇది నా ఒపీనియన్ అండి, ఒకరిదొకరు నా ఇంటర్ప్రిటేషన్, నేను చదివిన ప్రకారం నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, ఒకరిది ఒకటి ఉంటుంది ఒపీనియన్స్. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అక్కడి నుండి వచ్చే సైన్యము కత్తులు కటార్లు గన్స్ ఎత్తుకొని రారు. అక్కడి నుండి వచ్చే సైన్యం ఎట్లుంటది అంటే దే ఆర్ ఆల్ విల్ బి యోగీస్. అంటే హైయెస్ట్ కాన్షియస్ ఉంది, వాళ్ళు వచ్చి
ఇప్పుడు స్వామి వివేకానంద కావచ్చు, లేదా రామకృష్ణ పరమహంస కావచ్చు, ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ. సో వాళ్ళు వచ్చి చంపడం అనేది ఏం చంపుతారు అంటే మనల్ని కాదు, అజ్ఞానాన్ని ఆ పాపాలని, అంటే పాపాలు. మనలో ఉండే ఇది. సో ఇప్పుడు మన సినిమాలో గంట ఏ విధంగా అయితే గంట ఒక ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్ వాళ్ళు చేయబోతారు. ఓకే. సో అది మీరు నమ్ముతున్నారు. ఇది ఫ్యాక్ట్, అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే. ఇంటర్ప్రిటేషన్ పవర్ చదివితే ఇది ఇంటర్ప్రిటేషన్. అదే కత్తులు తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు రాక్షసులు లేరు, ఇంకోరు లేరు చంపేదానికి. ఇప్పుడు చంపాల్సింది ఏదైనా ఉందంటే అది మనలో ఉంది, కరెక్ట్ కరెక్ట్. ఇంకెక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చి ఎవరు ఒక డిక్టేటర్ ఉన్నాడు ఒక ఊర్లో, అతను ఏదో చేసేస్తున్నాడు చంపేస్తే అయితే లేదు. బేసిక్ గా మనం యాజ్ ఎ పీపుల్ గా వీ హ్యావ్ బికమ్ కరప్ట్. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడు లాస్ట్ మనం 1 మినిట్ మాట్లాడుకుంది శంబాల నుంచి వాళ్ళు వచ్చి మనుషులను చంపరు, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని అది చంపుతారు. సో ఆ రెఫరెన్సే మనం క్లైమాక్స్లో చూపించిన గంట అని చెప్పేసి సినిమా అంతా బాగా తీశారు. ఆ క్లైమాక్స్ విషయంలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఇంకాస్త క్లియర్గా చెప్పుండాలి ఏమో అని చెప్పి. మీ దాకా ఆ పాయింట్ వచ్చిందో రాలేదు? ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను క్లైమాక్స్ ఊహించుకుంటే అద్భుతంగా రిజిస్టర్ అవుతుంది. సినిమాలో ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఒక సీను ఇదే సీన్ సినిమాలో పెట్టుంటే క్లైమాక్స్కి జస్టిఫికేషన్ వచ్చేసి ఉండేది. అదే అండి, అంటే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అండి, ఇప్పుడు గంట అనేది మనకు చాలా సింపుల్ కనిపించేస్తుంది. ఇష్యూ ఎక్కడ, ఇప్పుడు అక్కడ గంట ప్లేస్ లో ఒక త్రిశూలము, లేదా ఒక ఇట్లా మనం సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉన్న ఇది వెపన్, లేదంటే ఇది ఆ రోజుల్లో అప్పట్లో ఉండి 10 ఏళ్ళ నుండి ఉన్న కత్తి అని చెప్పంగానే మీకు దానికి ఒక వెయిట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను మిస్ అయింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ గంట అనేది జనాలు ఇది సింపుల్ గా తీసుకుంటారని మిస్ అయ్యాను. ఇప్పుడు గంట అంటే నా దృష్టిలో ఒక గంట ఈస్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఎవ్రీ వన్, మనం గుడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని గంట కొట్టడం. చుట్టూ తిరిగి దేవుని ముక్కుని అన్నిటికన్నా ముందు ఫస్ట్ గంట కొట్టాలి. ఎందుకు గంట కొట్టాలంటే ఫస్ట్ ఆ గంట కొట్టంగానే ఇట్ విల్ క్లియర్, మనలో ఉన్న ఇవన్నిటిని క్లియర్ చేస్తుంది. దాని తర్వాత యూ కెన్ గో ఇన్ టు దట్ ధ్యానం. దాని ఒక ఇంపార్టెన్స్ ఇంకొంచెం అండర్లైన్ చేసి చెప్పుండాలి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, గుళ్ళో గంట అనగానే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అని. మళ్ళీ అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అండర్లైన్ చేసి చెప్పుండారా. అండ్ అక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంది, మాకు కొంచెం బడ్జెటరీ ఇష్యూస్ వల్ల అక్కడ యాక్చువల్గా మీరు అన్నారు కదా ముందు ఏదైనా చెప్పంది ఏదైనా ఉందంటే, ఇది లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో యాక్చువల్గా ఆవు వస్తుంది సేవ్ చేసేదానికి. ఓకే. ఈ ఈ ఫస్ట్ లో మాంటాస్ సాంగ్ జరుగుతుంది కదండి, పాపది హీరోది హీరోయిన్ ఒక చిన్న మాంటాస్ సాంగ్ జరిగిందా. ఆ మాంటాస్ సాంగ్ లో ఆ పాప వచ్చి ఆవు మెడలో గంట కడుతుంది. ఓకే. తర్వాత హీరోయిన్ ఎప్పుడైతే పట్టుకుంటారో, పట్టుకున్న తర్వాత అప్పుడు హీరోయిన్ పట్టుకునేస్తారు, పాప అక్కడ ఉంది, అతను తీసుకెళ్ళాలనుకుంటాను. అప్పుడు ఆవు వస్తుంది. వస్తే ఆవు వచ్చి ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో, అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక హై యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో ఆ గంట ఆవు మెడలో ఊతూ ఉంటుంది ఆవు ఇటు. ఆ గంటకి ఈ పాప రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఆ గంట వచ్చి కింద పడిపోద్ది. అప్పుడు హీరో చూసి, అప్పుడు అది రీకలెక్షన్ లో హీరోకి అర్థమయ్యి వెళ్ళి అది తీసుకొచ్చి ఇదంతా జరుగుతుంది. సో హై సీక్వెన్స్ ఉందన్నమాట. ఇది బడ్జెటరీ కన్సర్న్స్ తో, అంటే అదొక సీక్వెన్స్ కి ఆల్మోస్ట్ 2 crores ఎంత ఏరియా కనిపించింది. సో దాన్ని అంటే అప్పటికి చేద్దామని ట్రై చేసాము. ఇంకా షూట్ లో ఆన్ ది స్పాట్, ఇంకా నైట్ చేస్తుండే, నెక్స్ట్ షో క్యాన్సిల్ చేయలేము. సో అయితే ఆన్ ది స్పాట్ ఆ సీన్ ని పూజారి వచ్చి గంట కొట్టేది మార్చినాం. ఇప్పుడు పూజారి వచ్చి గంట కొడుతున్నాడు కదా, అది కాదు సీన్ యాక్చువల్ గా. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఆవుది మేబీ ఆవుది నింటే అర్థం ఏంటదేమో, ఇంకొంచెం బెటర్ గా సర్క్లింగ్ ఏంటదేమో. అండ్ ఇంకోటి, ఉల్క సంబంధించి ఒక ఊర్లో లేదా ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మీరు చాలా రీసెర్చ్ చేశారట. అసలు సినిమాని పక్కన పెడదాము, మీరు తెలుసుకుంది ఏది ఉల్క గురించి? మీరు ఏం తెలుసుకున్నారు? ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? మొత్తం సినిమా కోసం మీరు చేసిన స్టడీ నాకు కాస్త వివరంగా చెప్తారా? ఇది పడ్డప్పుడు స్పెసిఫిక్ గా దానివల్ల రియాక్షన్ ఉండాలని లేదని లేదనమాట. కొన్ని కేసెస్ లో దానివల్ల రియాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మన దాంట్లో ఆవు రక్తపాలు ఇచ్చినట్టు రియాక్షన్ జరుగుతాయి. కొన్ని కేసెస్ లో ఏం జరగవు. కొన్ని కేసెస్ లో ఈ మెటీరియల్ పడిన తర్వాత ఇది గ్లో అట్లే అవుతూ ఉండి ఒక పాయింట్ కి ఇదైపోయింది. ఇప్పుడు మన మూవీలో కూడా లాస్ట్ క్లైమాక్స్ లో మేము రెయిన్ అనుకున్నాం యాక్చువల్గా. ఏది ఆ హీరోయిన్ మన కిందకి వస్తే మెటీరియల్ చూపిస్తాం కదా, అప్పుడు యాక్చువల్ రెయిన్ పడాలి. పడితే ఆ మెటీరియల్ మామూలు రాయిలాగా అయిపోవాలా. కట్ చేస్తే రెజల్యూషన్ లో పిల్లలు వచ్చేసి
దాంతో ఆడుకుంటా ఉంటారు. ఓకే. అంటే లైక్ నార్మల్ రాయి అయిపోయింది అనేసి. అది మళ్ళీ మాకు కుదరలే, షూట్ చేయని కుదరక దాన్ని వదిలేసామన్నమాట. సో ఇప్పుడు ఈ మెటియోర్ లాంటివి ప్రపంచంలో చాలా దగ్గరలో ఉన్నాయి. చాలా దగ్గరలో వాటిని ఒక టూరిస్ట్ స్పాట్ అయినాయి. జర్మనీలో సంబంధించి మీరు కొన్ని రియల్ కేసెస్ని అనాలిసిస్ చేశారంట. అంతేకాదండి, ఏదన్నా బ్రెజిల్‌లో ఒకటి ఉంది, జర్మనీలో ఉన్నాయి, చాలా ఏదన్నా ఒక దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ కేస్ ఒకటి చెప్తారు, కేస్ స్టడీ ఒకటి చెప్తారు. అంటే నేను చదివిన దాంట్లో ఇంట్రెస్టింగ్ నాకు ఆవుది ఓకే, అనిపించింది. అదే సినిమాలో పెట్టారు. అది సినిమాలో తీసుకున్నాం అనమాట. అంటే ఆవు అని స్పెసిఫిక్ గా వాళ్ళు రాయలేదు, ఆవు మనం మనం చేసుకున్నాము. క్యాటిల్ వచ్చేసి బ్లడ్, అంటే మనం ఒకే ఒక ఆవుని చూపిస్తున్నాం ఊర్లో. ఇట్లా కాకుండా ఊర్లో చాలా వాటిలో బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఎక్కడ జర్మనీలో జరిగింది అది? జరిగింది. ఓకే. జర్మనీయా బ్రెజిల్ మర్చిపోయినా కానీ, ఓకే. బ్రెజిల్ రెండింటిలో ఏదో ప్లేస్ లో జరిగింది. అది పడిన దగ్గరల్లా పాలు అంటే అదే అది పడిన దగ్గర అని చెప్పేదానికి లేదు, అక్కడ ఆ ప్లేస్ లో ఆ జరిగింది. ప్లేస్ లో ఇప్పుడు మిగతా దగ్గర కూడా చాలా దగ్గరలో పడినాయి, అక్కడేం జరగలేదు. ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రం జరిగింది, పాలు బదులు బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చింది. అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెక్టిఫై అయిపోయింది. రేడియేషన్ దాని ఆ రేడియేషన్, అది పడ్డప్పుడు ఆ రియాక్షన్, దానివల్ల ఇది జరిగింది. అది అమ్మో, చాలా రీసెర్చ్ చేశారు మీరు, అటు సైన్స్ పరంగా కానీ శాస్త్రం పరంగా కానీ. అసలు ఎవరు మీరు? అంటే మీరు ఇంతకు ముందు ఒక సినిమా చేశారు, బట్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. అవ్వలేదు. సినిమా చూసిన వాళ్ళు బాగుందన్నారు కానీ, బట్ సినిమా అందరూ లేట్గా చూశారు మీ ఫస్ట్ మూవీ. అంటే అసలు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, ఇంత కష్టపడ్డారు అంటే ఒక కథ కోసం ఇంత అనాలిసిస్, సో మీ గురించి తెలుసుకోవాలని ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటే నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంతకుముందు ఎస్ఏపి అంటాం కదా, ఎస్ఏపి ఆర్కిటెక్ట్ గా వర్క్ చేసేది. యుఎస్ లో ఉన్నా నేను. బేసిక్ గా మనకు సినిమాలు అంటే పిచ్చి. ఐ హ్యాడ్ దట్ ఫ్యాసినేషన్ ఆఫ్ హౌ దే ఆర్ మేడ్. అంటే నార్మల్ రెగ్యులర్ సినిమాని కాదు, బేసిక్ గా ఇప్పుడు విట్లాచార్యుడు సినిమాలు చూసారు అనుకోండి, లేదా సింగీతం శ్రీనివాస్ ఈస్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. సింగీతం శ్రీనివాస్ గారు ఫేవరెట్ డైరెక్టర్ ఎనీ డే. ఆయన ఇప్పుడు ఎవ్రీ మూవీ ఓ డిఫరెంట్గా, అంటే ఇప్పుడు ముగ్గురు కమలహాసన్లు, నలుగురు కమలహాసన్లు, భైరవ దీపము. ఇప్పుడు భైరవ దీపంలో మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఎంత ఉంది, ఆ రోజు ఏముందండి, ఏం లేదు. గ్లాస్ మీద పెయింటింగ్స్ వేసి చేసేది వాళ్ళు. ఆ ఫ్యాసినేషన్ తోనే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యాను, నైఫా ఫిల్మ్ అకాడమీ జాయిన్ అయ్యాను. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్, మా పాప. అయితే ఆ టైంలో పోయి, అంటే యూఎస్కి వెళ్తే మామూలుగా మనం ఎవ్రీ మంత్ జాబ్ చేయాలి కాబట్టి, అప్పుడు ఏంటంటే వెరీ వెల్ ఆఫ్ అండి, అంటే ప్రొఫెషనల్గా వెరీ వెల్ ఆఫ్ ఉన్న కంపెనీ ఉండేది నాకు. ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉండేది, ఇక్కడ కేపీహెచ్పిలో 40 సీటర్ ఆఫీస్ ఉండేది. అక్కడ డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఉండేది మాకు, నేను మా పార్ట్నర్స్ ఇద్దరు ఉండేది, అని వెరీ వెల్ ఆఫ్ ఉండేది అనమాట. సో మేబీ ఆ డబ్బులు కూడా ఎక్కువైపోయినాయేమో, అకౌంట్లో కూడా డబ్బులు ఎప్పుడు చాలా ఉండేది. అంటే ఎనీ డే ఒక 100 to 200K ఎప్పుడు అకౌంట్లో ఉంటుంది అట్లా, ఎనీ డే 100K to 200K ఉండేది. అంటే చెక్స్ వచ్చి డిపాజిట్, ఒకసారి చెక్స్ ఎక్స్పైర్ అయిపోతే డిపాజిట్ చేసేది వెళ్ళి నేను. ఏదైనా ఇప్పుడు కార్ కొనాలనుకుంటున్నాం మనం, వెళ్ళి డైరెక్ట్ గా లోన్ గీన్ అంతా ఏం లేదు, ఇచ్చి తీసుకోవడమే. అంత కంఫర్టబుల్ లైఫ్ ఉంది. అయితే అదే అన్నీ ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా మనం అన్నట్టు అండ్ ఆ పాయింట్ లో సరే ఇంకా జాబ్ సరే 2 months బ్రేక్ తీసుకున్నాము. ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేది నాతో కూడా, సరే పోదాం ఫిల్మ్ స్కూల్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి ఊరికే జస్ట్ ఫర్ ఫన్ వెళ్ళామండి. ఇట్స్ నాట్ లైక్ ఇదేనే, ఆ ఫ్యాసినేషన్ తో వెళ్ళాం. ఒకసారి వెళ్తే బిహైండ్ ది సీన్స్ ఎప్పుడుంటే మనకు 5 రోజులు ఉంది కదా చూద్దాం అనేసి. బట్ మధ్యలో ఈ శంబాలకు రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా? ఎంత ఒక 5 years పట్టిందా? అంటే 4 years అనుకోండి, ఇప్పుడు ఇది 5th year కదా, 2025, 4 years పట్టింది మధ్య. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అదేండి, ఓ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే లైక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మన డబ్బులే మన ఇష్టమే అన్నప్పుడు ఇలా అయిపోతుంది మీకు ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినాము అన్నప్పుడు రకరకాల థింగ్స్ ఉంటాయి మధ్యలో. యాక్చువల్గా ఇంకొక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అవ్వాల్సింది, కొంచెం అంటే యాక్టర్స్ దొరకలేదు. బట్ ఫస్ట్ మూవీ అప్పుడు నాకు తెలిసి 1 కోటి రూపాయల దాకా నష్టపోయి ఉంటారు, అంతేనా? 1.7, 1.8 crores దాకా పోయింది, ఇంచుమించు 3 crores దాకా అయింది. ఇంచుమించు 2 కోట్లు. ప్రమోషన్ అప్పట్లో 1 crore 95 lakhs ఖర్చు పెట్టా. అబ్బో, కానీ కనపడలేదు సినిమా. ఇంత ఖర్చు చేశారు, ఇంత నష్టపోయారు, ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఉంటుందండి ప్రెషర్ లేకుండా. అంటే ఇంట్లో అంటే మా వైఫ్ వర్క్, షీఈస్ వర్కింగ్. మా వైఫ్ కూడా, మా వైఫ్ వర్క్ చేయకపోతే మనం రోడ్ మీద అనుకోవాలి మనం కూడా. సో షీఈస్ వర్కింగ్. ఆల్మోస్ట్ సంపాదించిందంతా పెట్టేశారు. సంపాదించింది అంటే అంతా అంటే మీ ఎర్నింగ్స్
అట్లా కాదండి. ఎర్నింగ్స్ అంటే ఎలా ఉంటదంటే, ఫస్ట్ థింగ్ మనం సినిమాకి పెట్టిన డబ్బులే చూస్తూ ఉంటాం. హ్మ్. కానీ మన లైఫ్ స్టైల్ హ్మ్. మనం బతకాలి కదా ఇక్కడికొచ్చి. అవును. సో, మనం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటయి ఉంటది. సో, ఆ లైఫ్ స్టైల్ నుండి కిందకొచ్చి మనం ఆ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్‌కి కూడా డబ్బులు కావాలి. అవును. సో, ఇమాజిన్ 10 ఇయర్స్ వితౌట్ ఎర్నింగ్స్. అదే పెద్ద అప్పయిపోద్ది. సో, సినిమాకి పెట్టిన దానికన్నా ఇది ఎక్కువ ఖర్చంట నేను. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు సినిమా పెట్టినప్పుడు మా మా పాప స్కూలు లేదంటే ఎంత ఇవి ఎక్కువ ఖర్చులుంటాయి మనకు. సరే. సో, ఇప్పుడు నువ్వు ఎర్న్ చేయట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది. సో, ఈవెన్చువల్‌గా నువ్వు తెచ్చుకున్నవన్నీ పోతాయి. నువ్వు కొనుక్కున్నవి అమ్మాలా? హ్మ్. సార్ మీ జర్నీకి సంబంధించిన లాస్ట్ క్వెషన్ మళ్ళీ మనం శంబలలోకెళ్ళిపోదాము. ఆహ్, ఇంత స్ట్రగుల్ కానీ మా అవుతున్నప్పుడు వైఫ్ షీ సపోర్టెడ్. హ్మ్. లేదు అంటే మా వైఫ్ గీత హ్మ్. కాగ్నిజెంట్‌లో ఇప్పుడు తను సినిమా వర్క్ చేస్తున్నారు. షీ సపోర్టెడ్ అండి. వితౌట్ హర్ సపోర్ట్ కష్టమైతది. అయితే 'శంబాల' సక్సెస్ మెయిన్ క్రెడిట్ మేడంకి ఇవ్వాలండి. మీరు చూసే సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ పేరే వేశారు కదా! ఇవ్వాలా. లేదు అంటే అంటే అంతే కదండీ. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో ప్రశాంతత ఉంటేనే బయట పోయి ఏదైనా పని చేయొచ్చు. అంతే గదా! అండ్ 'శంబాల' విషయానికొస్తే నేను ఇందాక చెప్పినట్టు మీ ఆర్టిస్ట్‌లో చాలామందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ షాక్ ఏందంటే మాకెందుకు కాలొచ్చింది. అంటే ఉదాహరణ చెప్తాను. 'ఇంద్రనీల్' గారు. ఆయన ఇన్నేళ్ల కెరియర్‌లో 28 సీరియల్‌కి పైగా హీరోగా చేస్తున్నారు. చాలా సీరియల్స్ ఆర్టిస్ట్‌గా చేశారు. సినిమాలు మాత్రం చాలా తక్కువ ఆయన చేసింది. చాలా తక్కువ సినిమాలు. సీరియల్స్‌కి బ్రేక్ ఇచ్చి ఎవరిని ఛాన్సులు అడగలేక, సినిమా ఛాన్సులు అడగలేక ఆయనకో క్రేజ్ ఉంది. ఆయనకో స్టార్‌డమ్ ఉంది. బట్ ఆఫీసులకొచ్చి ఎవరిని అవకాశాలు అడగలేక కామ్‌గా ఉన్నారు ఇంట్లో ఆయన. అలాంటిది నాకు కాలొచ్చింది రాజా! ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్పి ఆడు చెప్పారనమాట. అలాంటి ఆర్టిస్ట్‌లకి ఎందుకెళ్ళింది కాలు? ఇంజినీర్ గారికొచ్చేటప్పుడు ఒక 3, 4 నాకేందంటే నాకు చాలా హైట్ కావాలనేసి. 'పెహల్వాన్' క్యారెక్టర్ చాలా హైట్ కావాలని. హ్మ్. అయితే అంటే చాలా ఆప్షన్‌లొచ్చినాయి. ఈ ఆప్షన్‌లో వేరే ఇంకో అతన్ని పేర్లొద్దు ఇప్పుడు. వేరే ఇంకో అతన్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకోపోయినామనమాట. హ్మ్. అతను కాస్టింగ్ వైస్ చూస్తే చాలా ఎక్కువ అడిగాడు. ఓకే. అడిగేటప్పటికి వద్దని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఎవరున్నారంటే ఇంద్రనీల్ గారు కనిపించారు హ్మ్. ఆయన అనుకోకుండా. ఆయన హైటే ఈ క్యారెక్టర్‌కి తెచ్చిపెట్టింది. హైటు, పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అండి. హ్మ్. అండ్ ఇంద్రనీల్ గారు తెలుసు గూడా అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మన సీరియల్స్‌లో ఉండడం వల్ల తెలుసు. కాకుండా ఆయన థాట్ రాలేదు. టక్కన ఎవరు మా వాళ్ళొచ్చి సార్ ఇంద్రనీల్ గారు ఎట్లుంటారంటే బావుంటారని చెప్పి. అట్లా కాల్ చేయడం జరిగింది. హ్మ్. జరిగితే ఆర్ఎఫ్‌సి దగ్గర మేము లొకేషన్ స్కౌటింగ్‌కి వెళ్తా ఉంటే ఆహ్, ఎవరో కలుద్దాం అనుకున్నాం. కుదరలేదు ఆఫీస్ దగ్గర ఎక్కడో. ఈ పక్కన్నాను సార్ నేను అని అంటే, సరే అక్కడ కలుద్దాం అంటే అక్కడ రెస్టారెంట్‌లో కలిసాం. ఓకే. బట్ ఆయన కలిసినాక ఏమనిపించిందంటే అండి, ఈస్ వెరీ గుడ్ అండి. హ్మ్. అంటే నేను చెప్పేది ఫర్గెట్ అబౌట్ యాక్టింగ్, పర్సనాలిటీ అవంతా అండి. ఐ ఫెల్ట్ హిమ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే యాటిట్యూడ్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం ఫేమ్ చూసి ఇప్పుడు ఆ రోజు రెస్టారెంట్‌లో గూడా మేము కలుస్తా ఉంటే గూడా ఆగట్లేదు జనాలు వచ్చి ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు అన్నేళ్ళు అంటే కొంచెం ఉంటది గదా! మైండ్ గూడా కొంచెం అవునవునవును. అంటే యూ విల్ గెట్ దట్ ప్రౌడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ గదా! ఏం లేదు మరి. ఓకే. ఆయనకి 'మొగల్ రేకులు', 'చక్రవాకం' అని కొన్ని సీరియల్స్ ఉన్నాయన్నమాట. అవును. తెలుసు. 'మొగలి అబ్ రేకుల చక్రవర్తి'. ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే లేడీస్‌లో అసల మీకు తెలిసే ఉంటది. సో, ఇవి పక్కన పెడితే నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. మీరు ఇప్పటిదాకా ఓపెన్‌గానే మాట్లాడారు. దీనికి కూడా ఓపెన్‌గానే సమాధానం చెప్పాలి. మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్స్‌కి కథ చెప్పారు. హీరోని గూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. 'ఆది' గారిని గూడా. అవును. 'ఆది' గారికి అప్పటికి 13 సినిమాల నుంచి హిట్ లేదు. 'ఆది' గారు ఎందుకు అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? అండ్ 2 థింగ్స్ ఏందంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకసలు ఏమీ లేదు. హ్మ్. ఇప్పుడు 'ఆది' గారికి 13 సినిమాలు హిట్లు లేవు. ఇప్పుడు 'ఆది' గారు హీరో. హ్మ్. మనకేముంది? హ్మ్. సో, ఆ కాలిక్యులేషన్ యేసుకున్నారు. ఆ కాలిక్యులేషన్ అనేది అదొక కాలిక్యులేషన్ నేను చెప్పట్లేదు. హ్మ్. అందరూ ఏమంటారంటే స్టార్టింగ్‌లో ఇప్పుడెవరు ఏం లేదులే సినిమా హ్మ్. వెళ్ళలేనాక అవును. హ్మ్. స్టార్టింగ్‌లో ఉండేటప్పుడు వచ్చేసి ఈ స్టోరీ అంటే రాసుకొని అంతా అయినప్పుడు 'ఆది' గారికి ఇంకా కథ కూడా చెప్పలేదప్పుడు. హ్మ్. ఇంక చెప్తాం కథ. ఇంకంటే ఇప్పుడు హీరో అనుకుంటే ఇంకో 3 డేస్, 4 డేస్‌కో కలుస్తాం కదా! కలిసేటప్పుడు అంటే ఇట్లా కాదు ఈ హీరో అయితే ఎట్లా? ఆ హీరో అయితే ఎట్లా? అది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఇది అంటే ఒరేయ్ మీకు ఎవరికైనా ఏమైనా అర్థమైతుందా? 'ఆది' గారు లేకపోతే సినిమా లేదురా అని చెప్పి. హ్మ్. ఫ్యాక్ట్ అది. 'ఆది' గారు లేకపోతే ఈ సినిమానే లేదు. హ్మ్. హీరో గావాలి గదా! హీరో కావాలి ఒకటి. రెండోది ఇప్పుడు మీతో అన్నా కదా! క్యారెక్టర్స్ గురించి కూడా. మనకు అనుకున్నట్టు ఒక హీరో కావాలి. హ్మ్. అంటే మన కథకి ఇప్పుడు నాకు మూవీలో యాక్షన్ ఉంది మీరు చూసారు. ఇప్పుడు మీరు చూస్తే 'ఆది' గారు ఆ సైకిల్ నుండి పైనుండి వచ్చేది అవును. కావచ్చు, లేదా బ్యాక్ రోల్ చేయడం కావచ్చు, లేదా గాల్లో ఎగిరి తన్నడం కావచ్చు. అవును. ఇవన్నీ చాలా రిస్కీ స్టంట్స్ ఓన్‌గా చేశారు 'ఆది' గారు. హ్మ్. సో, ఇయన్నీ ఇప్పుడు మనం వేరే హీరో అయితే
అంటే హీరోలు అంత అనట్లేదండి, సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు, వాళ్ళు ఆ రిస్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోవచ్చు, తెలియదు. కరెక్ట్, కరెక్ట్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇది ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుందండి. హ్మ్. ఒక హీరో వచ్చేసి హీ కెన్ ఎమోట్ వెరీ వెల్, అన్ని ఇప్పుడు చేయొచ్చు అంత. ఇంకొక హీరో వచ్చేసి స్టంట్స్ గిన్స్ డాన్స్ ఇవన్నీ బాగా చేయొచ్చు. ఇప్పుడు నాకు హోల్సమ్ యాక్టర్ కావాలి. ఇప్పుడు ఆది గారిని ఇప్పుడు ఆయన ఇప్పుడైతే మనకు చెప్పారు, ఐ రీవిజిటెడ్ ఆది గారి సినిమాలు ఇమీడియట్ గా. హ్మ్. హ్మ్. ప్రేమ కాలనీ చూస్తుంటే యాక్షన్ చేస్తున్నారు, డాన్స్లు వేస్తున్నారు, అవును. అవును. ఎమోషన్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి నాకు హ్మ్. అని నేను ఫస్టే డిసైడెడ్. ఇట్స్ లైక్ స్టోరీ ఇది అనేసి. సో అన్నీ ఉన్నాయి. అండ్ ఆది గారిని కలిసాను కదా, ఐ వాస్ లైక్ కొంచెం నర్వస్ ఉన్నింది. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఉంటే హీ వాస్ వెరీ ఫ్రీ. అంటే ఇప్పుడు హీరో అట్లంతా ఏం లేదు. నార్మల్గా కూర్చొని ఇలా మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నామో, ఇంకా ఇంకా రిలాక్స్డ్గా ఎక్కడైనా కెమెరా ఉంది కూడా ఇట్లా ఒక పోస్టర్లో కూర్చోన్నాం. అంటే ఇంక పోస్టర్ కూడా లేదు, ఇంకా అలా ఇలా పైకి కాలు పైకి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇద్దరు కూర్చొని అలా. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సార్. అండ్ ఆ స్టోరీ నరేషన్ అయితేనే ఐ వాస్ లైక్ ఏమవుతుంది ఏం చెప్తారని చూస్తూ ఉంటే హీ వాస్ లైక్ టాకింగ్ అబౌట్ ద లొకేషన్స్, హ్మ్. ఇది చేస్తే ఎట్లుంటుంది, అది చేస్తే ఎట్లుంటుంది, బడ్జెట్. మళ్ళీ హీ వాస్ అట్ ది సేమ్ టైం హీరో వచ్చేసి వదిలేయచ్చు, మనకేం సంబంధం బడ్జెట్స్తో. హ్మ్. అదే హీరోగా డైరెక్టర్గా మాకేం, ప్రొడ్యూసర్ ఆయన బాధపడుతున్న వదిలేయచ్చు. అట్లే నా మీద కొంచెం ఎక్కువ అయితే కష్టం అవుతుందేమో, మళ్ళీ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అది అన్నారా ఆ మాట ఆయన? అన్నారు ఆయన. హ్మ్. అంటే నా మీద ఇప్పుడు నాకు ఈ మార్కెట్ ఉంది, హ్మ్. సో ఈ మార్కెట్లో ఇది చేయాలి, బట్ దీని స్పాన్ కొంచెం పెరిగి డెఫినెట్గా పెరుగుతోంది స్పాన్. హ్మ్. నెంబర్స్ కాదు కానీ ఇట్లా పెరుగుతోంది స్పాన్ దీనిది, ఓకేనా, విఎఫ్ఎక్స్ ఉంది, ఇవి ఉంది, నైట్ షూట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా, అది ఇది అని చెప్పి. దెన్ ఆయన రాజశేఖర్ గారు, గిరిధర్ గారు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకుంటే దేవర్ లైక్ ఫైన్ ప్రొడ్యూసర్స్. సూపర్. చాలా రియాలిటీలో ఉన్నారు ఆయన. లేదు లేదు వెళ్దాము చేద్దాం సార్, ఇది వర్కౌట్ అవుతుంటే ఓకే డన్ అయితే. అదే అండి చేస్తే, అంటే ఆది గారి పాయింట్ ఏముండే అంటే చేస్తే మంచిగా చేయాలి, హ్మ్. లేదంటే పక్క పెడదాం. అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో మీరు ఆ నెగెటివ్ ఎనర్జీ సరే ఏమనొచ్చు, లేకపోతే నెగెటివ్ ఎనర్జీ అది పట్టిన ప్రతి ఒక్కరు ఫుడ్ విపరీతంగా తినడం చూపించారు. అంటే ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? మీకు మీ స్టడీలో ఏం తెలుసుకున్నారు? అంటే బేసిక్గా ఏంటంటే అండి, ఆ, మనం ఏదన్నా ఎక్సెసివ్గా బాడీ పనిచేస్తూ ఉండేటప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. ఓకే. మన బాడీ ఎక్సెసివ్గా పనిచేస్తున్నప్పుడు వీ నీడ్ ఎక్సెసివ్ ఎనర్జీ. హ్మ్. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే మనం ఏదైనా బాగా తెల్లారింటి ఏదైనా పొలం పనో ఏదో చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ తింటాం, హ్మ్. లేదు మామూలుగా ఉంటే తక్కువ తింటాం. కానీ మనం మామూలు కూడా ఎక్కువ తింటుంటాం, అది హ్మ్. వేరే టాపిక్. కానీ బికాస్ వీ కెనాట్ కంట్రోల్ అవర్ సెల్స్. మళ్ళీ ఇన్ జనరల్గా వీ నీడ్ మోర్ ఎనర్జీ అన్నట్టు హ్మ్. కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనిషిలోకి వెళ్తుందో ఇట్ ఈస్ వర్కింగ్ 1000 టైమ్స్. హ్మ్. మీకు తెలుసు కదా, మామూలుగా మన బ్రెయిన్ ఇట్ కన్జ్యూమ్స్ మోర్ దాన్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ. ఫిజికల్ కన్నా కూడా మన బ్రెయిన్ ఎనర్జీ కన్జ్యూమ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ సార్. ఫంక్షనింగ్కి. సార్. సో ఇప్పుడు ఈ 1000 టైమ్స్ పనిచేస్తాం అనేటప్పుడు ఇట్ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ కదా. ఓకే. సో దానికి ఎనర్జీ కావాలంటే ఫుడ్డే కదా. దెయ్యం పట్టినోడు తింటాడు అంటే అర్థం అది. అది ఓకే. దెయ్యం పట్టినోళ్ళ తింటానో కదరా అని అంటాం కదా. ఆ! ఆ! సో దెయ్యం పట్టినప్పుడు ఏంటంటే నువ్వు ఎగ్జర్షన్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ ఎగ్జర్షన్. సో అది అనమాట మీనింగ్ దాన్ని, ఓకే. అందుకని అది అది తీసుకున్నాం. కానీ ఆ సీన్స్ అన్నీ చాలా బాగా రిజిస్టర్ అయినాయి. అండ్ ఇంకో క్వెషన్ వచ్చేసి ఇంటర్వెల్ సార్ మీరు ఇందాక చెప్పారు మీసాల లక్ష్మణ్ గారు. అంటే మీరేమనుకోని ఆ ఇంటర్వెల్ బ్లాంక్ రాసుకున్నారో తెలీదు. ఎలా తీశారో నాకు తెలియదు కానీ ఆ ఒక్క సీక్వెన్స్ వరకు ఓపెన్గా చెప్తున్నాను, హీరో వెళ్ళిపోయాడు, కథ వెళ్ళిపోయింది, మీ డైరెక్షన్ వెళ్ళిపోయింది, కెమెరా మీరందరూ అద్భుతమైన పని చేస్తున్నారు. బట్ ఆయన మీసాల లక్ష్మణ్ నిలుచుకున్నాడు. మీసాల లక్ష్మణ్ మాత్రం అలా పట్టేశారు ఒక 2 నిమిషాలు. ఆ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అర్థమైందా ఇది పేలుద్ది అని? లేదండి, ఫస్ట్ ఇంటి ఇంటర్వెల్ వినో ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్, ఆ జంప్ స్కేర్స్ అవి ఇవి వర్కౌట్ అవుతుంది అని ఉందండి. ఉమ్. కానీ అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకోటి షూట్లో ఏంటంటే మోర్ ఫన్ అయిపోయింది షూట్ అది. ఉమ్. మీకు నేను ఎక్కడన్నా చెప్పుంటా, ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నా, ఆ షూట్లో దెబ్బలు తగలనో లేరు. బా ఆ. ఏది ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో దెబ్బలు తగలన వాళ్ళు ఎవరు లేరు. అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను కావచ్చు, యాక్టర్స్ అందరికి కూడా ఎవరికో ఒకరికి దెబ్బలు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీసా లక్ష్మణ్ అన్నారు, మన శివ మీద ఇట్లా ఎగిరి అవును. కూర్చుంటాడు కదా ఉమ్. శివకార్తిక్ మీద. కూర్చున్నప్పుడు శివకార్తిక్కి వాచ్ ఒకటి చిన్న బ్రాస్లెట్ అన్నది, ఆ కూర్చొని ఇట్లా అన్నప్పుడు తెగిపోయింది అబ్బా. మొత్తం. ఇంకొకటి ఏంది, మీసాల లక్ష్మణ్ చెప్పులు వేసుకోలేదు ఉమ్. సినిమా మొత్తం మీరు చూసి, చెప్పులు లేదనమాట.
ఇప్పుడు అక్కడ కూడా చెప్పులు లేదు. ఉమ్. మేమందరూ షూ వేసుకున్నాం, అంత మంచిగా వేసుకున్నాం. పాపం ఆయన చెప్పులేదు. ఆ సో హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్ ఇక్కడంతా కోసుకుని వేసినాయి. సో ఆయన ఈ కాలు దగ్గర తగిలింది, ఇక్కడ తగిలి, ఇక్కడైతే లిటరల్ గా బ్లడ్ డబల్ కారింది, అంటే లైక్ లిటరల్ గా. అయినా కూడా లైక్ ఇంకో 2 hours అయిపోద్ది కదా సార్ షూట్, చేసేద్దాం, ఏం కాదు. అరే అది కాదు సార్, ఇది ఒక 10 నిమిషాలు. సార్ సార్ ఏం కాదు, రండి మీరు రండి, మీరు రండి, నువ్వు రా సోదరా, నువ్వు రా సోదరా, వదిలే, నువ్వు రా అని చెప్పేసి హీ వాస్ కోవిడ్. అండ్ ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అన్నపూర్ణమ్మ గారు, అంటే మీ అన్ని నైట్ షూట్లు చాలా ఏజ్ పెద్దదాన్ని, సో ఎప్పుడు కూడా నాకు చలి పడుతుంది ఇలాంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదంట ఆమె దగ్గర. అన్నపూర్ణమ్మ గారు ఈ టైం షూట్ లాస్ట్ ఇయర్, అండ్ ఈ టైం కూడా కాదు, ఇంకా అయిపోయింది. ఈ టైంకి December 18th అప్పుడు ఫుల్ పీక్ చలి ఉంది, నైట్ 6 మార్నింగ్ 6 వరకు. ఆవిడ ఒక పల్సని శారీ, కాటన్ శారీ డ్రెస్, అట్లే ఉన్నారు పాపం. నేను ఆమె చూసి కనిపించినప్పుడు మనం ఒక టెన్షన్లో ఉంటాం, ఇది అవ్వలేదు అది అవ్వలేదని. ఆవిడ కనిపించినప్పుడు అంతా వెళ్ళేది ఆవిడ దగ్గరికి. ఏమనుకున్నారు ఏమంటే, ఏం కాదు నాన్న, నువ్వు ఎందుకు ఆలోచిస్తాను, పోయి చేయాల్సిన పని చేయనన్న, పో. ఎంత సీనియర్ సార్. లాస్ట్లో ఆవిడ వచ్చి పడుతుంది కదా ఇట్లా, అవును. ఆ పడే షాట్ కావాలి మనకు. సరే ఆవిడ ఫైట్ మాస్టర్, నేను రాజ్ కుమార్, నేను ఇద్దరు మాస్టర్, నేను ఇద్దరు మాడుకుంటున్నాము, మాడుకుంటా పడతారు పడరు అంటే పెద్ద ఆవిడ ఎట్లా పడతారు ఆవిడ, ఎట్లా చేద్దాం అది ఇదంటే. సరే ఆవిడ దగ్గరికి పోయేసి మాస్టర్ పోయినాడు, పోయి చెప్పినాడు, అమ్మా ఇట్లా ఉంది, ఇట్లా షాటు, ఏం చేద్దామంటే, నన్ను ఒక పని చేయి, కూర్చుంటా, నువ్వు ఆన్ చేయి, ఇట్లా పడతా, దాన్ని ఇది చేసుకుంటే దాని విధంగా ఫ్రేమ్ పెట్టి అది పెడితే ఇప్పుడు చూస్తే నిజంగా పడినట్టే ఉంటుంది మీకు సినిమాలో. అవును. ఆమె డైరెక్షన్, ఆమె రాజ్ కుమార్ మాస్టర్ ఇద్దరు కలిసి వర్కౌట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అని ఇప్పుడు అంత కోఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆ మాస్టర్తో మాట్లాడుకొని, ఓకే ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాము అని మాస్టర్ వచ్చి, ఓకే అమ్మా ఇట్లా పెడతా అయితే నేను కెమెరా ఇట్లా మాట్లాడుకొని, సో ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అండి. మీరు గమనించారా మీ సినిమాకి చుట్టూ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ నడుస్తూనే వచ్చినాయి. అండ్ ప్రభాస్ గారు ఆయన ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఈ రేంజ్లో సపోర్ట్ చేసినట్టు అని చేస్తారు, ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తారు, బట్ శంబాలాకి మాత్రం ఆయన చాలా ఎక్కువ కేర్ తీసుకొని చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుండొచ్చు, ఇంకోటి బాగుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చండి. రీచ్ అనేది ఒకటి కావాలి. రీచ్ లేదంటే తెలియదు కదా. ఇప్పుడు బాగుందని ఒక హోటల్ ఉంటుంది, చాలా బాగా చేస్తూ ఉంటారు, కానీ ఆ హోటల్ ఉందని మనకు తెలిస్తేనే మనం పోయి ఇది చేస్తాం. ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఇట్ వాస్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు రాకెట్ వెళ్ళేటప్పుడు కింద థ్రస్ట్ వస్తుంది చూసారా, అట్లాంటిది ఈ సినిమాకి అండి. ఒక హ్యూజ్ థ్రస్ట్ వచ్చింది మాకు అట్లా, అండ్ ట్రెండింగ్కి వెళ్ళింది. అవును. దీంతో ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ట్రెండింగ్కి వెళ్ళింది. అది ఓకే, అంతవరకు ఒక ఎత్తు అడిగినాము, అయింది అంతాను. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక థ్రస్ట్, అది రేర్ అంట నేను ఇంకా. సో ప్రభాస్ గారు అంటే నేనేమంటానంటే హోల్ ఫిల్మ్ ఫర్టినిటీ సపోర్టెడ్ అండి. మీ టీంకి ప్రభాస్ గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎవరికైనా అంటే మీ టీంలో ఎవరికైనా? ఆది గారు అండి, సినిమా బాగుందని వచ్చింది. ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, ఆది గారితో కూడా ప్రమోద్ గారు మాట్లాడుతూ ఉండే, సినిమా బాగుంది. ప్రభాస్ గారు చూసారట? అది తెలియదు, నేను అడగలేదు స్పెసిఫిక్ గా క్వశ్చన్. బట్ సినిమా అసలు బయట టాక్ మామూలుగా లేదు, చాలా బాగుంది అది ఇదని చెప్పేసి ఆది గారికి చెప్పినారు. అండ్ ఇండస్ట్రీలో సక్సెస్ తెచ్చుకోవడం కష్టం, వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. యుగంధర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ నేను ఒక గ్యాంగ్స్టర్ అనుకుంటానండి మూవీ. అంటే గ్యాంగ్స్టర్ అంటే నాట్ వన్ లైన్ గ్యాంగ్స్టర్ కాదండి, చాలా లేయర్స్ ఉన్న ఒక మహాభారతం కైండ్ ఆఫ్ లేయర్డ్ గ్యాంగ్స్, అది ఆ టైప్ అనుకుంటాను ఒకటి. సో మోస్ట్లీ అదే చేస్తాను అనుకుంటాను. ప్రొడ్యూసర్లు కూడా ఫైనల్ అయినట్టున్నారు. ప్రొడ్యూసర్స్ మోస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ తోనే ఇదే బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ఆల్రెడీ చెప్పారు, అదే ప్రాజెక్ట్ ఇది? అదే ఇది ఇక్కడే చేద్దాం అనుకుంటాను. ఓకే, హీరో ఫైనల్ అయ్యారా? లేదండి, ఇంకా కాలేదు, డిస్కషన్స్ నడుస్తున్నాయి, అయినాక చెప్తాను. ఓకే, ముందు చెప్తే బాగా. అండ్ ఇంత సక్సెస్ తర్వాత మళ్ళీ శంబాల హిందీలో రిలీజ్ చేయబోతున్నారు, సో ఎలా ఉంది అక్కడ మార్కెట్, ఎలా ఉంది? సో ఎంత నెంబర్ మేక్ చేయబోతున్నారు? మోర్ దెన్ 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంటే బోత్ తెలుగు వర్షన్ అండ్ హిందీ వర్షన్ రిలీజ్. అంటే తెలుగుకి మన థియేటర్స్ దొరకలేదు అప్పుడు. 25th మనం రిలీజ్ అయినప్పుడు అక్కడ అంటే బిగ్ మూవీస్ అన్ని ఉన్నాయి, దురంధర్ ఉంది, కీస్, అన్ని చాలా బిగ్ మూవీస్ ఉండి కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో తెలుగు కూడా ఇప్పుడు కొన్ని షోస్ యాడ్ చేసి తెలుగు చేస్తున్నారు, అండ్ హిందీ కూడా చేస్తున్నారు. సో చూడాలండి ఏం జరుగుతుందో. అంటే హిందీ కూడా లైక్ దే విల్ డెఫినెట్లీ లైక్ దిస్ మూవీ అని ఒక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఎంత వస్తాయి పక్కన పెడితే, నాట్ ఎవ్రీ మూవీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు బి రిలీజ్డ్ ఇన్ హిందీ.
ఇప్పుడు మనం అంటే మనం హిందీలో చేద్దాం మనం కానీ ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంకొకరు కానీ ఎందుకు సార్ ఈ హిందీలో రిలీజ్ అనేది ఫస్ట్ ఉంటుంది. మన దానికి ఏమైతుందంటే ముగ్గురు నలుగురు వచ్చి హిందీలో రిలీజ్ చేద్దాం ఇది వర్కౌట్ అయ్యే కంటెంట్ చేద్దాం అని గివ్ ఇట్ ఏ ట్రై అంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. సూపర్, కరెక్ట్. నెక్స్ట్ రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ హోపింగ్ దే ఆల్సో విల్ లైక్ ఇట్. అంటే నాట్ ఓన్లీ అంటే మెయిన్ ముంబై, ఢిల్లీ, పూణే ఇట్లా మెయిన్ సెంటర్స్ అనే కాకుండా బీహార్, లక్నో, ఇట్లా రాజస్థాన్, ఇట్లా గుజరాత్, ఇట్లా ఇంటీరియర్స్ ఆఫ్ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సూపర్. అంటే 9th చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో అంటే అక్కడ కూడా ఆ సౌండ్ రీసౌండ్ వస్తే నిజంగానే అంటే ఒక డైరెక్టర్కి అంతకంటే ఏం కావాలి? డైరెక్టర్ కి మోర్ దాన్ మనీ, ఫేమ్ అండి. అది నీ సినిమా ఎంత మందికి రీచ్ అవుతా ఉందనేది అంటే ఇట్స్ అన్ ఆర్ట్. క్రియేట్ చేసిన ఒక ఆర్ట్ అంతమంది చూస్తున్నారు, అంత టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో. అది అసలైన సక్సెస్. అది సక్సెస్ అండి. ఇవి మళ్ళీ వస్తాయి, వద్దన్నా వస్తాయి. అది మన క్రైటీరియా ఫస్ట్. మీ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే మీలాంటి మేకర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరము. సో మీ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.